హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంతవరకు వాళ్ళు 2 monthsలో ఇంట్లో ఉండేసి కొద్దిగా బాగా వాళ్ళకి నచ్చింది, మనకు నచ్చినట్టు వాళ్ళకి చేసి పెడుతూ వాళ్ళు తింటూ అలవాటు పడిపోయారు. ఇప్పుడు లంచ్ బాక్స్ కట్టేసి వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు లంచ్ బాక్స్ని ఇంటికి తీసుకొస్తూ వాళ్ళ ఆకలితో ఉంటే మనకు నచ్చదు కదా. సో వాళ్ళకి మనం పెట్టేది ఏదైనా సరే ఇష్టంగా తినేసి హ్యాపీగా ఇంటికి రావాలి. సో అలా వాళ్ళకి నచ్చేలాగా మనం ఒక ఫ్రైడ్ రైస్ చేసి పెడదామా? అదే అండి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. సో దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు వచ్చేసి నేను డీప్ ఫ్రై ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అందులో 2 spoons లేదా 3 spoons ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు, ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోనే 1 cup సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. పెద్దదైతే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 వేసుకోండి. సన్నగా తురుముకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను మసాలా ఎక్కువ ఏమీ యాడ్ చేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి కొద్దిగానే వేసుకుందాం. అలాగే 1 క్యాప్సికమ్ అలాగే 1 టమాటో సన్నగా తరిగి వేసుకుందాం. కొందరికి పిల్లలకి ఏంటంటే క్యాప్సికమ్ అనేది ఇష్టపడరు. సో వాళ్ళకి ఆ స్మెల్, ఆ క్యాప్సికమ్ టేస్ట్ అనేది నచ్చేలాగా చేయాలి కాబట్టి చిన్నగా తరిగేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా నోటికి సరిపడుతుంది, ఇష్టపడతారు. ఇప్పుడు అందులోనే ఒక రుచికి సరిపడా 1/2 spoon సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకుందాం. ఇవి కొద్దిగా కలిసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకుందాం. కారం కొంచెం చూసి వేసుకోండి, స్పైసీ అయితే తినలేకపోవచ్చు. ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకోవట్లేదు, మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కారం అనేది తగ్గించుకోవచ్చు. ఇవి కారము, ఉప్పు, పసుపు అన్నీ బాగా పట్టేసి టమాటో క్యాప్సికమ్ కూడా చూసారు కదా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోనే కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి వేసేసుకుందాం. జీలకర్ర ధనియాల పొడి అనేది మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే మనం వేసేసుకోవచ్చు. కొద్దిగా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా కలిపెట్టుకుందాం. ఇవి ఒక 2 minutes అలా కలిసిపోతే సరిపోతాయి. ఇలా పిల్లలకి తరచూ ఏదో ఒకటి డిఫరెంట్గా చేసి పెడుతుంటే వాళ్ళు ఫుడ్ అనేది చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఇవంతా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి రైస్ నేను 250 grams తీసుకున్నాను, అంటే పావు కప్పు రైస్ తీసుకున్నాను. రైస్ మనము ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. సపరేట్గా రైస్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్లో మనము 1/2 lemon కానీ లేదా 1 spoon ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపెట్టేసుకొని చూసారు కదా మన క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసుకునే రైసెస్ కంటే కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మీ పిల్లలకు చేసి పెట్టి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.